ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై ఉన్న పాత బ్రిడ్జిని అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అయితే కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేయకుండానే పాత బ్రిడ్జిని కూల్చివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోవడంతో 5 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ముసారాం బ్రిడ్జి 2 ఏళ్లకు పైగా పనులు కొనసాగుతున్నాయి. ఒక ముసారాం బ్రిడ్జే కాకుండా మూసీపై చాలా వంతెనలు ఎప్పుడో నిర్మాణం చేసిన వంతెనలన్నీ డ్యామేజీ దశకు వచ్చాయి. దీంతో కొత్త వంతెనలు పూర్తి చేయడానికి కొన్నేళ్ళు పడుతుంది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న వచ్చిన మూసీ భారీ వరదలకు ఆ పనులు మొత్తం మరింత దెబ్బతిన్నాయి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. గత 3 సంవత్సరాల నుంచి నత్తనడకన ఈ మూసీ పనులు బ్రిడ్జ్ పనులనే జరుగుతున్నాయి. దీనికోసం మేము ఎన్నో పోరాటం చేశాం. గతంలో మున్సిపల్ మాత్యులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారికి మొరబెట్టుకోవడం జరిగింది. స్థానిక అంబేద్కర్ నగర్ వరదలు వస్తే అది వరదల్లోనే చిక్కుకుంటూ పోతూ ఉంది. దానికి శాశ్వతమైన పరిష్కారం చూపెట్టడం అని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు కళ్ళకు గడ్డట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాపాలన పేరుతో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఈరోజు మీకు కనబడతా ఉన్నది. ఈ బ్రిడ్జిల నిర్మాణం వల్ల ఈరోజు మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. మూసీ వల్ల ముసిముసిగా నవ్వుతాం అనుకున్నాం. కానీ ఈరోజు మా బతుకులను కూడా కసికసిగా బతకాలనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఈ బ్రిడ్జిలు ఒకటే అంబర్పేటకే కాదు, మొత్తం హైదరాబాద్ తెలంగాణలో ఈ బ్రిడ్జిల నిర్మాణం అని నత్తనడకలుగా ఉన్నాయి. ఈరోజు మీరే చూస్తున్నారు, స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ఈరోజు ఎలాంటి ఇబ్బందులు పోతున్నా చూడండి. ప్రజలు ఈరోజు 500 మీటర్లకి 5 కిలోమీటర్లు తిరగలేని పరిస్థితి, తమ ప్రాణాలని పనంగా పెట్టుకొని. చెప్పమ్మా, ఎట్లా ఉంది పరిస్థితి? అట్లా తిరగాలంటే అల్లికెక్కు బస్సులు ఆపుతలేరు. మరి ఎట్లా వాళ్ళు అల్లికెక్కడ ఆపాలి కదా బస్సు. మరి చాతగాని వాళ్ళు ఉంటారు, ఎట్లా పోతారు? ఇట్లా ఎక్కి పోతున్నాం, ఇది కూడా తవ్వేసిరి. మరి ఎట్లా కావాలి మా గతి? మాకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం చుట్టూ తిరిగి రావడం వెళ్ళడం అవుతుంది. మాకు డ్యూటీల కాడ కూడా మాకు టైమింగ్స్ పెడతారు. పంచ్ ఉంది, మాకు టైమింగ్స్ కూడా కట్ అవుతుంది. పని చేసే వరకు మాకు వెళ్ళది, ఇట్లా అవుతుంది. ప్రభుత్వాలు మారటంతో బ్రిడ్జిల నిర్మాణాలు కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. పరిస్థితి గత ప్రభుత్వాలు మొదలుపెట్టినట్టుగా బ్రిడ్జిలు ఇప్పటికీ ఏమాత్రం పూర్తి కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. చెప్పండి. ఎలక్షన్ల కోసం మాత్రమే వస్తారు ఇంటి చుట్టూ. ఇప్పుడు ఇంత జరుగుతుంది. ఇప్పుడు ఆ సార్ చెప్పారు లేడీస్ గురించి కానీ, పోయే స్కూల్ పిల్లలకు కూడా ప్రతి ఒక్కటి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ దారి బంద్ అయిపోయింది. ఇప్పుడు మేము కూడా కంపెనీలో డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు మేము కూడా డ్యూటీ మానేసుకొని ఇంట్లో ఉండాలంటే మా పొట్టలు ఎట్లా నిండుతాయి? గవర్నమెంట్ పేరుకేనా, జనాలను ఆదుకునేది లేదా? ప్రతి ఒక్కటి మేము ఉన్నామని చెప్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కూర్చొని చూడడం ఒకటేనా? నడుచుకుంటూ వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లాలన్నా కూడా పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది. మరి స్కూల్ పిల్లలు ఎక్కడైనా పడిపోతే ప్రభుత్వం వచ్చి ఆదుకుంటుందా? ఆదుకోదు, ఏ ప్రభుత్వం రాదు. అలాంటప్పుడు ఇబ్బందే. రైట్, అంటే ప్రతి ఒక్కరిది ఇదే ఆవేదన. ప్రతి ఒక్కరిది ఎవరు నోరు తెరిచినా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, ఇలాంటి కాలేజీలకు పోయేట పిల్లలు, స్కూల్కు పోయేట పిల్లలు, రెక్కాడితే డొక్కాడినటువంటి ఒక కూలీలు కావచ్చు, ఇవతల నుంచి అవతలకి, అవతల నుంచి ఇవతలకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా వెళ్ళే విధంగా లేకపోవడంతో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్, పాత బ్రిడ్జిని కూలగొడుతున్నారు. పోనీ కొత్త బ్రిడ్జిని ఏమైనా త్వరితగతిన పూర్తి చేస్తున్నారంటే కూడా అది కూడా లేదంటున్నారు. మొత్తానికి మాత్రం చాలా జనాల్లో ఆగ్రహం ఇంకా చాలా ఉంది. కొంతమంది మాట్లాడేటట్టుగా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే 2-3 ఏళ్ల నుంచి ఈ విధంగా వెయిట్ చేయడంతో, నిర్మాణం ఈ విధంగా ఆలస్యంగా ఉంచడంతో చాలా ఇబ్బందులు పడుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికైనా త్వరితగతిన కొత్త బ్రిడ్జిని పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు ముసారాంబాగ్ నుంచి ఇటు అంబర్పేటకు వచ్చేట్టుగా జనాలకు ఈ ముసారాంబాగ్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనాలు కోరుతున్నారు. కరుణ సతీష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.